ప్రియమైన దైవ జనాంగమ, లేఖనాన్ని చదువుకుందాము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. సొలొమోను గారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పలికిన మాటలు. సొలొమోనుకు సమస్తము సమృద్ధిగా ఉంది. అతడు తన కాలంలో అత్యంత ఐశ్వర్యవంతుడిగా, శక్తివంతుడిగా, పైగా దేవుని జ్ఞానం వరంగా పొందినవాడు. అయితే దేవునికి దూరమై తన జీవిత కాలంలో ఎక్కువ కాలం ఇహలోక సంబంధిగా జీవించాడు. తన జీవిత చరమాంకంలో మాత్రమే అతడు తన జీవితం ఎంత శూన్యంగా ఉందో గుర్తిరిగాడు. తాను చేసిన పొరపాటు వలన ఇతరులు పాఠాలు నేర్చుకోవాలని అతడు ప్రసంగి గ్రంథాన్ని రచించాడు. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలు అనుసరించి నడుచుకున్నట్టే సర్వకోటి మానవాళికి విధిగా సొలొమోను గురించి గుర్తించి అది మనకు తెలియజేశాడు. ప్రియులారా,